దయచేసి నేను చెప్తున్నాను, మానవ సమాజమా, ఎవ్వరు కూడా ఈ భూమికి కానీ ఎవరికైనా కానీ వ్యక్తిత్వంగా ఎవరికి కొట్లాటలు, కుతంత్రాలు, వ్యక్తిగత గొడవలు ఎవరికి ఉన్నాయి. ఆ క్రమంలో ఒకరు వ్యక్తి మీద ఇంకొకరు నిందలేసి, ఇంకో వ్యక్తి మీద అబండాలేసి, ఒక వ్యక్తి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసి, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ హక్కు నీకు ఎవరు ఇవ్వలేదు. నీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడవచ్చు, కానీ అవమానం చేసేటువంటి స్వేచ్ఛ నీకు లేదు. అబద్ధాలు ఆడే ఆ జీవితాన్ని నాగం చేసేటువంటి స్వేచ్ఛ నీకు లేదు. వీలైతే సాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ కల్పిత పాత్రాలు సృష్టించి జనాన్ని మసిపూసి మారడి చేసి జనంలో శాంతి భద్రతలు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే అది తప్పుడు సమాచారం నేపథ్యం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంలో భాగంగా ఇంత స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఉంది. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇంత మంచిగా చెప్తున్నాను. ఇలా చాలా వరకు కూడా ఏదో రేటింగ్ కోసమో దానికోసమో మాట్లాడే టీవీ ఛానల్స్కి మీరు తప్పకుండా బుద్ధి చెప్పండి. చాలా ఎవిడెన్స్ ఇస్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు, చాలా సమాచారం అందిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. తప్పకుండా రేపటి లైవ్లో అమరప్రసాద్ లైవ్లో కూడా పిలిచే నేపథ్యం, దాంతోపాటు అభినవ్ గారిని, అజయ్ పాస్టర్ గారిని, ఒక్కొక్కరిని కూడా మన జేబీఎం టీవీ ద్వారా లైవ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో మనం స్టాండ్ తీసుకున్నాం. మనం కూడా సుప్రీంకోర్టులో మనం కూడా కేసు వేసేటువంటి ప్రయత్నిస్తాం. దానికి ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చాలామంది నాకు తెలిసినటువంటి అడ్వకేట్లతో మాట్లాడుతున్నారు. ఎందుకోసం అంటే ఆయన ఆత్మ శాంతించాలంటే ఎవరి తోసిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే ఆ ప్రయత్నం చేసే జీసస్ అయినా ఇంకా ఏ దేవుళ్ళైనా కూడా తప్పని చెప్తారు. నిజంగా న్యాయం ఉంటే కంపల్సరీ న్యాయం కోసం నిలబడతారు. వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి తప్పకుండా. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు ఇప్పటికే చాలామంది స్టాండ్ తీసుకుంటున్నారు. స్టాండ్ అంటే నిలబడుతున్నటువంటి కొద్ది మందే. ఇలా లక్షలాది మంది ఒకవైపు, ఒక 10 మంది దాకా, ఒక 10 మంది ఒకవైపు. ఇలా ఉన్నటువంటి నకిలీ పాస్టర్లు ఇలా శ్రమల దినంలో ఉండి కూడా ప్రవీణ్ పగడాల విషయంలో తాగి చనిపోయినని చెప్తున్నారు. కొంతనన్నా బుద్ధి ఉండాలి వాళ్ళకు, కొంతనన్నా మానవత దృక్పథం ఉండాలి, కొంతైనా బైబుల్ పట్టుకున్నందుకు ఆయన మీద అబండాలేసి డబ్బులకు అమ్ముడు పోయి ప్రవీణ్ పగడాల గారు నిజంగానే తాగే చనిపోయిన, తాగుడు అలవాటు ఉందని చెప్పేటువంటి ఆ నకిలీ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల పేరు చెప్పుకొని ఇలా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం, ఎంతో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక గొప్ప వజ్రాన్ని సృష్టించినప్పుడు ఆ వజ్రాన్ని జోలికి ఎవరు పోరు. కానీ సృష్టించిన వ్యక్తి మీద అబండాలు వేస్తారు, నిందలు వేస్తారు. ఇలా ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్ కోల్పోయిన తర్వాత ఇలా నిందలు, అబంధాలు అయితే ఎంత భయంకరంగా అల్లుతున్నారో మీకు చెప్పేసిన ప్రయత్నం. సోషల్ మీడియాలో చాలామంది కూడా వివిధ కామెంట్లు చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, మనిషిలాగా మానవత దృక్పథంతో మీరు ఎలాంటి కామెంట్ చేసినా నేను స్పందిస్తాను. నా నెంబర్లు ఉన్నాయి, నా ఫోన్ నెంబర్లు, నా పర్సనల్ నెంబర్లు. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తెలుసు. ఒక పేటీఎం బ్యాచ్ వానికి ఏం తెలియదు. వాడికి నిజంగా వాడు చదువుకున్నాడా, మరి వాడు ఏం చదువుతున్నాడో అర్థం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తారు, రోడ్డు రోమియాగల్లో గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, ఇది సనాతన ధర్మం అంటారు, ఈ ధర్మం అంటారు. కనీసం వాడు మనిషిలాగా కూడా ఆలోచించారు. ఇంట్లోకి పోతే ఏముండదు, ఇంట్లోకి పోతే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా చాలా వరకు నా సోషల్ మీడియా కామెంటేస్ట్ వాళ్ళు వాళ్ళందరినీ మేము వాళ్ళ ఐడీలు గీడీలు అన్నీ చెక్ చేయడం జరిగింది. మాకున్నటువంటి పోలీస్ పరిచయాలతోని, మాకున్నటువంటి టెక్నాలజీతోని అన్నీ చేస్తే వాళ్ళంతా ఫేక్. వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలానే కామెంట్ చేస్తారు. ఎవరన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళకు కౌంటర్ వేస్తారు. వాళ్ళకి డబ్బులు ఏం రావు. మనకి ఏంటంటే వాడు మొత్తం టోటల్గా వాడు విలీనం అయిపోయాడు. అరే నేను మనిషిని అని కూడా గుర్తించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అరే తప్పు ఉంటే తప్పు అని చెప్పేటువంటి నేపథ్యంలో, తప్పు అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో, నిజంగా కుటుంబము నిజంగా బాధాకరం ఉంటే ఆ కుటుంబాన్ని ఎట్లా రక్షించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. కొంతమంది పేటీఎం బ్యాచ్, నిజంగా చెప్తున్నాను బ్రదర్స్, మీకు చెప్తున్నాను, మీరు ఇష్టానుసారంగా కామెంట్లు పెడితే నాకు పెద్దగా ఊరిగేది ఏముండదు. కానీ దానివల్ల
నీకు జరిగేటువంటి నష్టం భయంకరమైన నష్టం జరుగుతుంది. నీకు ఉన్నటువంటి నేపథ్యంలో నీ అస్తిత్వాన్ని, నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క జీవితాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్గా పెట్టడం వల్ల దానివల్ల నువ్వు పలచన అవుతావు. దానివల్ల నీ వ్యక్తిత్వానికి నువ్వే మచ్చవైపోతావు. రేపొద్దున నీకు పుట్టే పిల్లలు, నిన్ను అనుసరించేటువంటి నీ తల్లిదండ్రులు బాధపడతారు. తప్పు జరిగితే తప్పని చెప్పండి. తప్పును తప్పని చెప్పేటువంటి బాధ్యత ఈ సమాజంలో అందరికీ ఉంది. ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పౌరులకు ఉంది. మనం చెప్పొచ్చు. కానీ పైచాచిక ఆనందం కోసం మేము నిందలేస్తాము, అబండాలు వేస్తాము, మీ ఇష్టానుసారంగా మాట్లాడతాము, సంతం ధర్మం మాదే అనే విధంగా ఉంటే ఇలా సంతం ధర్మాలు చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు. మీకు ఇబ్బంది ఉంటే వాళ్ళకి పోయి బుద్ధి చెప్పండి. అరే బాబు, మీ ఇంతగానో ఫైట్ చేస్తున్నాం, ఇలా జేబీటీ లాంటి వ్యక్తులు కానీ, ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తులు కానీ మాట్లాడితే మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నాం. మీలాంటి వాళ్ళు ఇలా సంతం ధర్మాన్ని చెడు మార్గంలో తీసుకెళ్ళేటువంటి మీ వల్ల మాకు వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. మేము ఇంతగానో ఫైట్ చేసేది ధర్మాన్ని కాపాడడం కోసమే. ఆ ధర్మంలో భాగంగా మేము ఇంతగానో ఫైట్ చేస్తున్నాం. క్రైస్తవ సమాజంతో ఒకవైపు, హిందూ సమాజంతో ఒకవైపు మేమే నడిపిస్తున్నాం. ఆ క్రమంలో మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇంత భయంకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడే క్రమంలో ఎంత దారుణంగా ఓడిగడతారో చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు.